జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 25వ పాశ్రంలో ఉన్నాం మనం ఈరోజు. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீரிந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడుగలే శరణం. ఈ పాశ్రం అర్థం తెలుసుకుందాం. ముందుగా ఆ శ్రీమన్నారాయణ్ణి చతుర్బాహు స్వరూపంలో తనకి కుమారునిగా కనవలనని దేవకీదేవి తన పూర్వ జన్మలో కోరుకుందట. అందువల్ల ఆమెకు జన్మించి అదే రాత్రి తన లీలలు చూడాలి అని కోరుకున్న యశోదమ్మకు బిడ్డడుగా మారిపోయాట కృష్ణుడు. మరొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దు బిడ్డడై రహస్యముగా పెరుగుతున్నట్ట అక్కడ యశోదమ్మ దగ్గర. ఆ వార్తను విని కంసుడు సహించలేక అపకారం చేయదలిచాట. అటువంటి కంసుడిని తనకే భయము పుట్టేట్టు చేశాట శ్రీకృష్ణుడు. నిన్ను మాకు అనుగ్రహించమని చూపే దీర్ఘ వ్యామోహము కలవడా నిన్ను మేము యాచింపవచ్చాము. పరే అనే వాయిద్యాన్ని మాకు ఇచ్చి శ్రీ లక్ష్మీదేవి కూడా ఇష్టపడే ఐశ్వర్యము ఆమె వినుగోరే నీ యొక్క వీర చరితములు అనేకములు మేము పాడుతున్నాము. నిన్ను పొందటానికే ఇంతవరకు పడిన శ్రమలన్నింటినీ మరిచి ఆనందించుతున్నాము. మరి ఈ పాశ్రం విశేషార్థం తెలుసుకుందాం. ఆండాళమ్మ గోపికలు ఈ పాడారు కదా ఈ పాశ్రం. స్వామి అన్నట్ట, ఏమరా పాట బాగానే పాడారు, చల్లో నా కోసం ఇంత కష్టపడి వచ్చారు కదా, పరే కాక మీకు ఇంకేం కావాలి అని అడిగారట శ్రీకృష్ణుడు. వీరు అన్నట్టు, మాకు ఏ శ్రమ లేదు, నీ నామకీర్తనే మాకు బలాన్ని ఇచ్చింది. నువ్వు ఇస్తావనుకున్న పరే అన్నాం కానీ అసలు మాకు నీవే కావాలి అన్నట్టు అసలు విషయం చెప్పారు ఆండాళ్ళమ్మ గోపికలు. పరే కాదుట కృష్ణుడే కావాలట వారికి. ఓ, దానికైతే సమయం రావాలి, నియమాలు పూర్తి కావాలి, ఆటంకాలన్నీ పోవాలి అన్నట శ్రీకృష్ణుడు. చాలు స్వామి చాలు, ఏమేమి చేయాలో అన్నీ యశోదమ్మే చేసేసింది కదా నీకు సేవలు. అడ్డు తొలగించుకోవటం నీకేమీ లెక్క కాదు. నీకు ఏమి చేయటం రాదు కనుక అమాయకునిలా ఉన్న నీ అవతార రహస్యం మా దగ్గర నువ్వు దాచలేవు స్వామి అందుట ఆండాళమ్మ. ఏమిటా అవతార రహస్యం? మనం ప్రాపంచిక వస్తువులను అనుభవించినట్లు భగవంతుణ్ణి ఈ భౌతిక దేహంతో మనం దర్శించలేంట. పరమపదంలో దివ్య దేహంతో మాత్రమే అది సాధ్యం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవంతుని గుణాలు గొప్పదనం విని అది ప్రేమగా మారి ఆ తీవ్ర వాంఛ కలిగిన వారి కోసం 2 రకాలుగా దర్శనమిస్తాడట భగవంతుడు. ఒకటి అవతారమూర్తిగా, ఇంకొకటి అర్చామూర్తిగా. అవతారాల్లో ఆ సమయాల్లో మాత్రమే కనిపిస్తాడు, తరువాత మనకి దర్శనం ఉండదు. అదే అర్చామూర్తి అయితే ఆలయాల్లో ఎప్పుడూ అలానే ఉండి మనకి కావలసినప్పుడల్లా దర్శనం కలుగుతుంది. అవతారం మనుష్యుల్లాగే ఉన్న దాని పరిపూర్ణ శక్తికి
విగ్రహం అచేతనంలో ఉన్న దాంట్లోనూ పరిపూర్ణతను విశ్వసించగలగాలి. మనం అర్చామూర్తిలో విశ్వాసం పెట్టుకుంటే భగవంతుని పొందగలమని ఆండాళ్ళమ్మ మనకి నిరూపించింది తిరుప్పావైలో. ఇదే అమ్మ చెప్తోంది రహస్యమని, అవతార రహస్యమని. నీ పుట్టుకను ఇంత తారుమారు చేసి గుంబనంగా కథ నడిపిన నీకు చేతకనదేముందయ్యా అన్నారట. మరి అదే కదా కృష్ణుడు దేవికి ఇచ్చిన వరం కోసం ఆమెకి పుట్టాడు, యశోదమ్మకి ఇచ్చిన వరం కోసం యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడకు నువ్వు ఇంత చేసి అని అంటున్నారు ఆండాళ్ళమ్మ గోపికలు. ఎవరేది కోరితే వారికి అది ఇచ్చావు. నువ్వు రక్షించాలంటే నోటి మాటే చూస్తావు, అదే శిక్షించాలంటే వారి మనసులోకి వెళ్ళి వాళ్ళ మనసులో మంచి ఎక్కడ ఏ మాత్రమైనా కొంచెం కూడా మంచి దొరకకపోతే అప్పుడే శిక్షిస్తావు. అంటే భగవంతుడు మనకి అంత అవకాశం ఇస్తాడనమాట. మనం మనసులో ఎక్కడో దగ్గర ఏదో ఒక మూలని ఎంతో కొంత మంచితనం ఉంటే మన్ని క్షమించేస్తాడట భగవంతుడు. నువ్వు ఇంత వాడివి కదా, ఏంటలా పిచ్చివాణిలో చూస్తావు అందట ఆండాళమ్మ. నీ ప్రేమ పిచ్చి ఎవరి మీద పిచ్చి? భగవంతుడికి మన మీదే. నీ ప్రేమ పిచ్చి ఎంత గొప్పదో మాకు తెలుసు, అది తెలుసుకునే వచ్చాం నీ దగ్గరికి. నువ్వు మా కోసం మళ్ళీ అవతారం ఎత్తక్కర్లేదు, పుట్టవద్దు, పెరగవద్దు, నదులు దాటక్కర్లేదు. ఇంత దూరం ఎవరడిగారని వచ్చావు? వచ్చిన వాడివి నిన్ను నువ్వు దాచుకుంటావేమి? నిన్ను చూపు మాకు, నిన్నే ఇవ్వు, ఇంకేమీ వద్దు అందిట ఆండాళమ్మ. నేనా పరయ్యా, ఏది కావాలో సరిగ్గా అడగండి అన్నట్టు కృష్ణుడు. మా కోరిక తీర్చాలని ఇవ్వటం కాదు, నువ్వు ఇది తీసుకోండి అంటే కాదనేది లేదు. నువ్వు ఇచ్చిందే మేము తీసుకుంటాం, కానీ పరే తీసుకోనండి అంటే కాదనిలేం, కనుక తీసుకుంటాం. నీ ఇష్టానికి అడ్డురాం, అనుగ్రహించు అంటూ ఆండాళమ్మ పరే మా కోసం, నీవు పరే మా పెద్దల కోసం, నీవు మా కోసం అన్నట్లుగా ప్రార్థించింది ఆండాళ్ళు ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.